అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో స్వామివారి శ్రీ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ప్రతిష్టాత్మకంగా మంచి పేరు ప్రఖ్యాతులుగాంచింది. అయితే దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి భగవాన్ అవతారంలో స్వామివారి వెలిచారని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి ఎప్పుడు నిత్యం స్వామివారు భక్తులకి అందరికీ దర్శనమిస్తుంటూ ఉంటారు. అయితే పంచమ ఆగమ శాస్త్రం ప్రకారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే అర్చకులు అయితే చేశారు. దీన్ని స్వామివారిని దర్శించుకోవడం పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని చుట్టుపక్కల అనకాపల్లి తదితర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున కోలాటాల్లో తప్పటిగులతో దర్శనమిచ్చారు. పండగ వాతావరణం అయితే నెలకొంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో చాలా మంది వచ్చారు. అయితే ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం మరో తిరుపతిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే పిలుచుకుంటారు. అలాగే స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే అర్చకులు వేద పండితులు అయితే స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు ఈ తొలి ఏకాదశి పురస్కరించుకుని పూజలు చేసి భక్తులకి తీర్థప్రసాదాన్ని సమర్పించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం అంతా సందడి వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో సందర్భ వాతావరణం నెలకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో భక్తులందరితో ఈ ఆలయం కిటకిటలాడింది. ఇది ఇక్కడ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు విశిష్టత. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. హిందువుల యొక్క తొలి పండుగ ఈ తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం. దీని యొక్క విశిష్టత నేటి నుండి యతీశ్వరులు, యోగీశ్వరులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఒక 4 నెలల పాటు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ యొక్క దీక్ష విరమణ ఉంటుంది. స్వామివారి మహావిష్ణువు శాశ్వతల్పం మీద క్షీరసాగరంలో పౌలించేటటువంటి యోగ నిద్ర అంటారు. అటువంటి యోగ నిద్రలో ఉండే స్వామి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి మేల్కొన్నట్లుగా భావించి నాటి నుంచి మళ్ళీ తిరిగి స్వామి యొక్క విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. విష్ణాలయాలకు సంబంధించి చాలా విశేషమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన ఉప్మా గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారికి ఆలయానికి అనేక మంది భక్తులు ఈరోజు దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. గరుడాద్రి